గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పిస్తేవి గీత వీడు వరకు పోయుండావు లవ్పతిదా సొప్పనంటావు ఆ పిల్లకాయని సొప్పనివ్వవు నానేమి చెయ్యాలి ఏమి చెయ్యాలి? అందుకే కదా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఈ మ్యాటర్ కుదా సొల్యూషన్ ఒకే ఒక లెటర్. ఆ లెటర్ దా బెటర్. ఆ కృష్ణుడికిదా బటరు ఈ కృష్ణుడికిదా లెటరు. ఆహా లెటరు మ్యాటరు బటరు బెటరు గురూజీ. షటప్ యువర్ షట్టరు. లెటరా? అది ఓల్డ్ టెక్నిక్ కదా. ఓల్డ్ టెక్నిక్ కాదు బాబు ఫారెన్ టెక్నిక్. ఇప్పుడు లోపల చూడు. లెటరు విప్పుము చదువుము. నా ప్రియమైన గీతకి నాకు మీరు నచ్చారు, మీకు నేను నచ్చానా? కృష్ణ. అయ్యయ్యో లెటర్లో సత్తాయే లేదు, సింపుల్ గా ఉంది. అవును అప్ప, ఇంకొక లెటరు ఫోర్స్ గా వైలెన్స్ గా ఉండాది. అది కావాలేనా? ఇవ్వండి. ఇంత లెటరు విప్పి చదువు. వచ్చే గీత, మర్యాదగా నన్ను ప్రేమించు, లేకపోతే మీ నాన్నను పొడిచి పారేస్తాను, వాడి కిడ్నీ తీసి అమ్మేస్తాను, ఆ డబ్బులతో నీ మెడలో తాళి కట్టేస్తాను. ఇట్లు కత్తి కృష్ణ. ఒరే మామ, ఇది నేను రాలేదురా, నాకేం తెలియదురా. ఇంద ఫోర్స్ ఓకేయా? అయ్యో దానికంటే ఈ లెటరే బెటర్. దీన్ని నేనే తీసుకెళ్ళి ఇవ్వనా? అవసరం లేదు. ఈ పెద్ద పిశాచి. అయ్యో నేను చచ్చినా వెళ్ళను. ఇంకో కుట్టి పిశాచి ఇన్కమింగ్. మీ బట్టలను తీసుకొచ్చాను. ఎవరి స్వామి? ఇతను లంగొట్ట ఎవడో ఉతకాలా? నేను బైసన్ చెడ్డీలదా వాడుతున్నాను వీడికి తెలీదు. ఇవ్వు. ఇంద లెటరు ఎదురు వీటిలో గీతాకు కుడు కుడుపో. అనుకున్నా ఏంట్రా ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉందే, ఎవరు లెటర్ ఇవ్వలేదేంటా అని స్వామి గారు దారి చూపించారు. కుడుపో. వీలు కాదు. ఎదుకు వీలు కాదు. నువ్వు స్వామి వారివి పొట్ట పోషించుకుంటావు, నాకు సర్వీస్ చార్జ్ ఎవరిస్తారు? స్వామి వాడు ఏం చేసినా ఆమ్యామ్య కోసం ఎదురు చూస్తాడు. అలాగా? ఓకే, పాకెట్ లో అరే 50 రూపాయలు మీ మంత్రశక్తి వల్ల వచ్చిందా స్వామి? లేదు, ఆల్రెడీ మీ పాకెట్ లో ఉండాలి. కుడు. ఇదో బొక్క. ఒరే బంటి, ఇది పుడుచుకో. ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారు? నేను మాత్రమే. అప్పుడు 5 మందిలో యారు లెటర్ ఇచ్చారన్న కన్ఫ్యూజన్ వచ్చును. అందుకుదా లెటర్ కుడుకంబోదు చూసే మాదిరి అక్కడ నిలబండి. ఓ గీత చూడవలే. నాన్ పోయి అక్క అక్క అక్క. అరే మన అందాల రాణి సానియా మిర్జా, నువ్వు ఉండాల్సిన చోట ఇది. నువ్వు ఉండాల్సిన చోటే వేరు. ఆహా ఆహా, లోపలుండు లోపలుండు లోపలుండు. పాకెట్లో ఏంట్రా అది దాచావు? ఏమీ లేదు సార్. నువ్వు పెడుతూ ఉండగా నేను చూశాను. తీరా. చూడండి సార్, 50 రూపాయలే. ఆ పాకెట్లో కాదురా, ఈ పాకెట్లో. ఈ పాకెట్ లోనా? ఏమీ లేదే. ఏమీ లేదా? ఆ బుక్ లో పెట్టిన 100 రూపాయలు ఎక్కడ? ఏంటి సార్, అన్యాయంగా ఉంది. అసలు గ్యాప్ లేకుండా చెక్ చేస్తున్నారే, అందులో ఎక్కడ సార్ 100 రూపాయలు ఉంది? రే, నిన్ను చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నావు. ఆ పాకెట్ లో ఏం పెట్టావు చెప్పు. చూడండి సార్, మా అందాల రాణిని చూడండి, మీకు నచ్చుతుంది. అయ్యో, అందాల రాణి బదులు లెటర్ ఇచ్చేసానే. ఈ లెటర్ ఇవ్వడానికే అక్క అక్క అని నా కూతుర్ని వెతుకుతున్నావా? ఎవర్రా కృష్ణ? ఎవరా కృష్ణ? ఎవర్రా వాడు? చెప్పరా, చెప్పు. ఎవర్రా ఎవర్రా వాడు? చెప్పు. చెప్పరా? చెప్పు, ఎవడు? సార్ అక్కడ నిలబడ్డాడే ఆయన సార్, కృష్ణ. నేను నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటే నీ చెప్పినట్టు విను. ఏం చేయాలో చెప్పండి సార్. వాడి దగ్గరికెళ్ళి లెటర్ అక్కయ్యకి ఇచ్చేశానని చెప్పు. వెళ్ళు. అలాగే చెప్తాను సార్. వెళ్ళు. ఈయనకి లోపల ఏం జరిగిందో తెలియకుండా నుంచున్నాడు. ఆ ముసలాడేమో లెటర్ ఇచ్చినట్టు చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చేసేది? ఆయన చెప్పినట్టే చెప్దాం.
లెటర్ ఇచ్చేసాను. మ్యాటర్ సక్సెస్. ఏంట్రా జాలీగా వస్తున్నావు? చంటిపంటి సక్సెస్ అని చేయి చూపించాడు రా. చెయ్యి చూపించాడా? ఇకపై నీకు అంతా సక్సెస్ రా. అదరగొట్టు. ఓకేరా, వస్తాను. ఓకే బాయ్. నమస్తే సార్. నమస్కారం. శ్రీ కృష్ణ గారికి గీతా వ్రాయునది. అరే, లెటర్ రాసిన వెంటనే రిప్లై లెటర్ వచ్చేసిందే. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. నాకు గాని మా నాన్నగారికి గాని ప్రేమ అనే పదం వింటేనే మంట. ఇంతకు ముందే నాకు కాశీలో పెళ్లి కొడుకుని చూశారు. ఇకపై నాకు లెటర్ రాయటానికో మాట్లాడడానికో ప్రయత్నించొద్దు. ఇట్లు గీత. ఫస్ట్ లెటర్ రాసిన వెంటనే లవ్ సక్సెస్ అయిపోతుందా ఏంటి? అయ్యయ్యో, ఈ విషయం మనోడికి తెలిస్తే మూడవుట్ అవుతాడే. లెటర్ వచ్చిన విషయమే వాడికి తెలియనివ్వకపోతే సరే. లవ్వు లవ్వు లవ్వురా దక్కకుంటే కావేరా. ఆపండి స్వామి. నేను గీత దగ్గర నుంచి సమాధానం రాలేదని బాధపడుతుంటే మీరు జాలీగా పాట పాడతారేంటి? ఐడియా వచ్చుండాది. ఇంకొక లవ్ లెటరు రాసుకో. ఏమిటి, ఇంకో లెటరా? గురూజీ చెప్పారంటే చేయాల్సిందే, రాసుకోండి. రాయుమి. పెన్. రేపు. రేపా? రేపన్నా ఇది ఇంగ్లీష్ రేపు కాదు, తెలుగు రేపు. టుమారో అని రాసుకో. 7 o'clock. బ్లేడ్ కొని షేవ్ చేసుకోవాలా? సాయంత్రం 7 గంటలకి. రేపటి సాయంత్రం 7 గంటలకి హోటల్ తాజ్ బంజారాకు రా. అక్కడికి వచ్చి రమ్ము కొట్టాలా? రా అంటే కమ్ము అని అర్థం. ఓహో. రాసుకో. నేను ఎమర్జెన్సీగా ఒక అర్జెంటు మ్యాటరు ఓపెన్ హార్ట్ చేసి మాట్లాడవలే. ఓపెన్ హార్టా? నీతో మనసు విప్పి వెంటనే ఒక విషయం చెప్పాలని. ఓహో. రాసుకో. ఇట్లు కృష్ణ. అన్నా, టైగర్ బాంబు ఉందా అన్నా? నువ్వేరా బాంబువి, ఇవ్వు. ఈ లెటరు గీతాకు కుడు. మళ్ళీ లెటరా? నా వల్ల కాదు. నువ్వు ఓసిగా చెయ్యొద్దు. ఇందా పండు పుడుచుకో. అయ్యో, ఈ పండు తీసుకుని నన్నేం చేయమంటారు? ఇది వట్టి పండు కాదురా, గోల్డ్ పండు. ఇప్పుడు చూడు మీ. అరే, ఆరెంజ్ పండులో గోల్డ్ చైను. అవును, ఒరిజినల్ డా. పుడుచుకో. సరే, లెటర్ ఇవ్వండి. ఇందా పో. ఏం జరుగుతుందో. ఎందుకు స్వామి ఈ మ్యాటర్ కోసం మీ గోల్డ్ చైన్ వాడికి వేస్ట్ గా ఇచ్చారు? నీ మెడదా తడిమి చూసుకో. అయ్యో, నా గోల్డ్ చైన్ కనపడలేదు. అదేరా ఇది. ఏంట్రా ఇది? చైన్ చేతికిచ్చి లెటర్ ఇచ్చేయమన్నారు. ముసలాడు వేరే మూతి పడేస్తున్నాడు. సరే, మేనేజ్ చేసి చూద్దాం. అమ్మయ్య, తప్పించుకున్నాను రా. ముసలాడు చెప్పులు బయట లేవు, తలుపులు వేరే తెరుచుకుని ఉన్నాయి. అయితే లోపల అక్క మాత్రమే ఉంటుంది. అక్క, 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 ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? కనిపించడం లేదు. అక్క, సార్ మీరున్నారా? నేను ఊరికినే అక్కని చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి సార్ చైన్ వంక చూస్తున్నారు? ఇది నా చైనే. ఎందుకురా ఇంట్లోకి వచ్చావు? చెప్పరా. సార్, మీ కళ్ళని చూస్తే నేను మళ్ళీ లెటర్ తెచ్చినట్టుగా చూస్తున్నారే. ఆ లెటర్ ఇవ్వు. ఇవ్వు. ఏంట్రా, ఇతను కోప్పడతారు అనుకుంటే ముసలోడి రియాక్షన్ వేరేలాగుంది. నేను నీకు డబ్బిస్తాను, చెప్పింది చేస్తావా? ఆహా, అక్కడ చైను, ఇక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, అక్కడ చైను.
ఒరే నీ టైం చాలా బాగుంది రోయ్. ఇదిగో 500. నేను చెప్పే వాళ్ళకి ఈ లెటర్ తీసుకెళ్ళివు. డబ్బులు ఇచ్చారు, ఎవరి దగ్గర ఇవ్వాలో చెప్పండి. ఇదే వీధిలో అశోక్ ఇంట్లో. రౌడీ అశోక్ వాళ్ళ ఇంట్లోనా? అతని ఇంట్లో అంజలి అనే ఓ అమ్మాయి ఉంది, తెలుసా నీకు? ఈ ఏరియాలో నాకు తెలియని అమ్మాయిలే లేరు. ఆమె దగ్గర ఈ లెటర్ కృష్ణ ఇచ్చాడని ఇవ్వు. రిస్క్ అయిన చోటే, దీనికోసం ట్రై చేస్తాను. ఒక నిమిషం. ఎవడరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అన్నా మీరా అన్నా? అన్నా మేము క్రికెట్ ఆడుకుంటున్నాం, అప్పుడు నేను ఒక సిక్సర్ కొట్టాను, బాల్ వచ్చి ఇక్కడ పడిందన్నా. బాల్ కొట్టిన వాడే తీసుకురావాలన్నారు, అందుకే వెతుకుతున్నా. బాల్ వెతకడానికి వచ్చావా? వెతుక్కోపో. అంజలేక, అంజలేక అక్క ఎలాగున్నారక్క? అయ్యో బాబోయ్. నువ్వెవరు? నేనా? ఈ వీధిలో ఇస్త్రీ కొట్టుంది, అందులో పనిచేస్తున్న చంటి బంటిని నేనే అక్క. ఓహో సరే, నీకేం కావాలి? ఇదే వీధిలో టీ కొట్టు మేడపైన ఉన్నా కృష్ణన్న ఇది ఇచ్చేమన్నారు. మీకే ఇచ్చారక్క, తీసుకోండి. అక్క వస్తానక్క. రేపు సాయంత్రం 7 గంటలకి తాజ్ బంజారా హోటల్కి రావాలి. నీతో మనసు విప్పి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇట్లు నీ కృష్ణ. కృష్ణ నా వైపు చూస్తేనే మావయ్య చెయ్యో కాలో తీసేస్తాడు. ధైర్యంగా లెటర్ రాసి మా ఇంటికే పంపాడంటే వాడే అసలైన మగాడు. వాడెవడో చూసి తీరాలి. రే, తను వస్తుందంటావా? రే ఆ అమ్మాయి తప్పకుండా వస్తుందిరా, తను బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయి మావా. అవును, రాసిన లెటర్కే ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇలా చూడు, నీకంటే అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు, తను తప్పక నీకు బదులు చెప్తుంది చూడు. అలాగా, చూద్దాం. టైం 7 అయింది. చూద్దాం. ఈ రోజు ఎంత టైం అయినా సరే చూసే వెళ్ళాలి. ఏరా కృష్ణ, నాకు తెలియక నిన్న ఒక విషయం అడుగుతున్నాను. నీ షాపుకి ప్రతిరోజు ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ కదా, అందులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోకుండా ఈమె ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఆమె నా భార్యని మనసులో నిర్ణయించుకున్నానురా. ఆ అమ్మాయి ఎలారా నిన్ను ఈ విధంగా అట్రాక్ట్ చేసింది? మావా, కొంతమందిని చూస్తే నవ్వాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. కానీ ఆమెను చూసిన మరుక్షణమే ఆమెతో జీవించాలనిపించిందిరా. అలాగా? అవునరా. అరే ఏంట్రా మామ అంటున్నావు? అవునరా, ఇంతకాలం అటువంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నానురా. అంత గొప్ప అందగత్తే ఆమె? అందం అనేది ఒక్కొక్కరి భావాన్ని బట్టి ఉంటుందిరా. రసికత ఉన్న వాళ్ళకి అమావాస్య నిసి కూడా అందమేరా. ఆమెలో ఏది అందమని ఆలోచించాను, నాకు నవ్వొచ్చిందిరా. పాలలో ఏ బొట్టు తెలుపని వెతుకుతాం, తేనెలో ఏ చుక్క తీపని వెతుకుతాం, అందంలో అందాన్ని ఎక్కడ వెతుకుతాంరా? నన్ను వదలండి. ఏండా చిచ్చుబుడ్డి, ఇంటర్నేషనల్ కూలీ మాదిరి నిండా ఛార్జ్ చేసి ఆ లెటర్ ఎంగడా ఇస్తీవి? ఎవరికి రా ఇస్తీవి? ఎందుకు గీత రెస్టారెంట్ కి వరలేదు? లెటర్ తీసుకెళ్ళి ఇవ్వడమే నా పని, ఆమె రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. వస్తున్నా రానా అని ఏమీ చెప్పకుండా లెటర్ తీసుకుని పిటిషన్ తీసుకున్న మంత్రి మాదిరి గమ్మునుంటే ఏమప్పా అర్థం? నాందా నేరుగా డీల్ చేస్తున్నావు. గీత నాందా వస్తుండా? స్వామి స్వామి కాస్త ఆగండి స్వామి, కొంచెం నిదానంగా ఆలోచించండి. మీరు తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని ఏమైనా అడిగితే నాకు ఎంత ప్రాబ్లమో తెలుసా? నీకెందుకు ఆ ప్రాబ్లం? అది ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లమో తెలుసా? ఆ అక్క
వాళ్ళ నాన్నకు భయపడి తిరిగి లెటర్ పంపలేదనుకుంటా. ఈ రకంగా లెటర్ రాస్తే ఎలా ఉంటుంది? నువ్వెందుకు భయపడుతున్నావో బాగా తెలుసు. లవ్వుకి కావాల్సింది లవర్స్ యొక్క ఆమోదమే తప్ప మిగిలిన వాళ్ళ ఆమోదం కాదు. భయపడకుండా జవాబు రాస్తావు కదా, ఇదెలా ఉంది? ఓకేనా? టైం వేరే అయిపోతుంది. ఏం చేస్తాం? డబ్బులు వేరే ఇచ్చారు. ఏదైనా ఐడియా వేద్దాం. నాన్న నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరమ్మా. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అక్క, మీకు నాకు ఏ సంబంధం లేదక్క. మీ నాన్నగారితో చిన్న డీలింగ్ జరుగుతుంది. మీరు వెళ్ళరండి అక్క, మీరు వెళ్ళరండి. ఏంటి పెద్దాయనా, ఎలా ఉన్నావు? ఏంట్రా పెద్దాయనా మర్యాద లేకుండా పిలిచానని చూస్తున్నావా? ఓయ్, నువ్వు పెద్ద కేడివయ్యా. మీ అమ్మాయికి లవ్ లెటర్ వచ్చింది. రాసిన వాణ్ణి నువ్వేం చేయలేవు కాబట్టి ఆ రౌడీ అశోక్ కి మంట పుట్టేలాగా అతని మేనగోడలకే లెటర్ మార్చి పంపించావు. మరోసారి నీ కూతురికి లెటర్ వచ్చింది. ఇప్పుడే కదయ్యా నీకు నాకు డీలింగే ప్రారంభమైంది. బురకెక్కలేదు కదూ. ఇప్పుడు నేను తిన్నగా కృష్ణ దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు ఇచ్చిన లెటరు పెద్ద ఆయన రౌడీ అశోక్ కి మార్చిమ్మన్నాడని చెప్పాను అనుకో, అతను వచ్చి నిన్ను ఉతుకుతాడా లేదా? సరే, అది వదిలే. ఇప్పుడు నేను తిన్నగా రౌడీ అశోక్ ఇంటికి వెళ్ళి, రౌడీ అన్న ఆ పెద్ద ఆయన కూతురికి వచ్చిన లవ్ లెటరు మీ మేనగోడలకి మార్చి పంపించినట్టు చెప్తే వాళ్ళ మనుషులు వచ్చి మిమ్మల్ని నానబెట్టి ఉతికేసి పిండేసి ఆరేసి ఐరన్ చేస్తారా లేదా? ఈ విషయం బయటికి తెలియకుండా ఉండాలంటే లోపలికెళ్ళి నీ దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకురా. పోవయ్యా. ఏంట్రా చిల్లర తెస్తాడనుకుంటే గాంధీ తాతయ్యని తెచ్చాడు. ఓకే, డీలు ముగిసింది. నేను నోరు మెదపను. 5 పక్కన 2 సున్నాలు, 500, 2 500, 1000 రూపాయలు. నీకేరా? ఇప్పుడు నేను మీకేం చేయాలి? ఈ లెటర్ని తిరిగి నువ్వు అశోక్ గారి మేనకోడల దగ్గరే తీసుకెళ్ళివ్వు. వెళ్ళు. హే, జాక్పాట్ అని పేరు విన్నాను. అది ఇప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది. మరి చంటిబంటి, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. వెళ్ళరానా? అశోక్ గారి ఇల్లేనా? అవును, అశోక్ నే మాట్లాడుతున్నాను. ఓ, మీరే మాట్లాడుతున్నారా? చాలా మంచిది. మీ మేనకోడలు అంజలికి ఇయ్యడానికి ఓ పిల్లాడు లవ్ లెటర్ తెస్తున్నాడు. బయటకి చూడండి. ఇవ్వరా లెటరు? తీరా! ఎవడ్రా కృష్ణ? ఎవడ్రా వాడు? చెప్పు. మొలక్కానంత పొడుగులేవు, నా ఇంటికి లెటర్ తీసుకొస్తావా? పోకిరి వెధవా! ఎవడ్రా వాడు? చెప్పు. ఇదే వీధిలో టీ కొట్టు పైన ఉన్నారు. ఇదే వీధిలో ఉంటూ మేమెవరో తెలుసు కూడా మా అంజలికి లవ్ లెటర్ రాస్తావా? నీకెంత ధైర్యంరా? నువ్వేనా కృష్ణవి? లెటర్ రాస్తావా? ఎంత కొవ్వా నీకు? సార్ నేను కృష్ణ కాదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. నువ్వు కాకపోతే ఇంకెవడ్రా కృష్ణ? సార్ నా మాట వినండి సార్. నేను కృష్ణ ఎవరు కృష్ణ? నేనేరా కృష్ణని. లెటర్ రాసింది బంటికిచ్చి పంపించింది నేనేరా. కానీ అది మీ అంజలికి కాదు. అది తెలియకుండా నా ఫ్రెండ్ మీద కత్తి దూసావు కదా.
ఓకే సార్, పని పూర్తి చేస్తాను. నేను చూసుకుంటాగా. అన్నా అన్నా, ఆ ఇంట్లోంచి ఎవడో వచ్చి మమ్మల్ని అందరినీ చెత్త కొట్టి తమ్ముడు చెయ్యి విరగొట్టేశాడన్నా. నా తమ్ముడు చెయ్యి విరిచేశాడా? ఏయ్! ఎవడ్రా వాడు? ఎవడు? చెప్పు. వాడు ఎవడో ఏమిటో తెలుసుకుని ఇంకో 24 గంటల లోపుగా వాడి డెడ్ బాడీ ఇక్కడికి రాలేదు. రే రవి, అంతా నా వల్లేరా. నువ్వు సంతోషంగా ప్రశాంతంగా రూమ్ లో ఉన్నావు. నేను వచ్చినందువల్లే నీకు ప్రాబ్లం వచ్చిందిరా. సారీరా. ఒరే, సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేనేరా. నువ్వు ఫస్ట్ లెటర్ రాసి ఇవ్వగానే ఆమెకి నచ్చనది ప్రేమనని గీత లెటర్ రాసి పంపిందిరా. నీ మనసు కష్టపడుతుందని నేనేరా ఆ లెటర్ చించేశాను. ఏ రూమ్ లో ఉన్నాడ్రా? ఏ రూమ్ అని అడుగుతున్నాడు. 2 రోజులు అవుతాను. ఎటువైపు? ఇటువైపు అన్నా. జరగట. తమ్ముడు, ఏంట్రా ఇది? వాళ్ళ తాట తీస్తావనుకుంటే నీ తాట తీయించుకొచ్చావేంట్రా? సిగ్గుగా లేదు? అశోక్ తమ్ముడివిరా నువ్వు. ఎవడో ఒకడు ఊరు పేరు లేనివాడు నిన్ను ఇలా చేశాడంటే అవమానంగా ఉందిరా నాకు. ఏంట్రా ఇది? ఏయ్! ఆ అనాథగాడు బాడీ మార్చులో ఉంది, వచ్చి చూడండి అనడం మానేసి ఇక్కడ దెబ్బలు తిన్న వాడిని చూడ్డానికి తీసుకొచ్చారు కదరా. ఎవడ్రా వాడు? నాకంటే పెద్ద దాదావా వాడు? ఎక్కడున్నారా వాడు? కృష్ణ, నీ లవ్వులో ఎదురుపా కాద టర్నింగ్ పాయింట్లు. అన్నా, కొట్టిన వాడు ఎవడో తెలుసన్నా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదన్నా. మన వాళ్ళు వెతకడానికి వెళ్ళారు. ఏయ్! వాడు శవాన్ని తీసుకురండి నా దగ్గరికి. జరుగు. ఆమెకిదా ఇచ్చిన లెటరు అశోక్కి ఎప్పుడు పోయింది? ఎవరు దాయిస్తారో తేల్చి పోడ్చాలా. ఏమి జరుగుండాదో తెలియడం లేదు. హలో, ఎంతసేపు వెతుకుతారు? ఇంకోసారి ఫోన్ చేస్తే వాడిని క్లోజ్ చేస్తామని చెప్పండి రా. ఏంటి? వాడితో పాటు ఇంకొకడు ఉన్నాడా? ఎప్పుడు ఫ్రాడ్ చేస్తూ ఉంటాడా? కలర్ కలర్ షర్ట్లు వేసుకుంటాడా వాడు? ఏంట్రా అడగడం? వాడిని నరికి పారేయండిరా. వాడి తల మాత్రం తీసుకురండి రా. హలో, ఏం స్వామి, ఉన్నట్టుండి షర్ట్ ఇప్పేశారు, దగ్గుతున్నారు. ఒంట్లో బాగాలేదా? లేదు లేదు, ఈ లిఫ్ట్ లో ఏసీ లేదు కదా, నాకు డస్ట్ అలర్జీ, అదుకుదా దగ్గు. వాప్ప పోదాం. ఈ లోకత్తిలో ప్రేమ లేకపోతే జీవితం ఇల్లెడా? జీవితమే లేదు. గీత, ఎక్కడుండావు? బయటకి రా. నిన్ను నిండా లవ్ చేస్తున్నాడే కృష్ణ, వాడు దానికి ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు చెప్పు. నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. సార్, నువ్వెవరు చెప్పు. ఈ ఇంటాయన్ని. ఏమి ఇంటాయన? ఇదిదానా గీత టేస్ట్? పెండ్లి అయిపోసిందా? ఈ ఇంటికి వానరయ్యా. హౌస్ వానరా? అవునయ్యా. ఎందుకయ్యా ఎవరు లేని ఇంటికి వచ్చి అరుస్తున్నావు? ఎవరు లేరా? అవును, గీత వాళ్ళ నాన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రేయ్ దొంగనా యాలా, రేణిగుంట రెడ్డిరా, రారా రారా, అందరూ బయటికి రారా. రే మమ్మల్ని ఖాళీ చేయడానికి ఏర్పాటు చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే సుమ్మా ఉంటామా? రేణిగుంట రెడ్డి ఇంకా అడ్వాన్స్ తీసుకోవడం గీత వాళ్ళ నాన్న రాలేదు. వస్తుడా? అప్పుడు చూస్తుడురా ఈ కృష్ణ. ఏంటంటే ఈడకు పంపిన లెటరు ఎప్పుడు అశోక్ ఇటుకు పోయింది? దానికి దా బదులు తేలే వరకు కృష్ణ గీతాని, ఆ గీత వాడి నాన్నను, వాడి వంశం మొత్తం కాల్చే సిగరెట్ అయిపూడ్చే లోగా వాళ్ళని భస్మం చేస్తారా? కృష్ణ, నీ మనసుదా నాకు తెలుసు. గీత ఇల్లేనా నువ్వు పండుకోవని నాకు తెలుసు. కవలపడాదే. గీతాకి నువ్వుదా హస్బెండ్, దాని నాన్న వాడికి నువ్వుదా నైఫ్. వెళ్ళురా వెళ్ళురా వెళ్ళు. రేణుకుంటా రెడ్డి. ఎవర్రా టైగర్ ని టచ్ చేసింది? మీరా? ఏమి సమాచారం? నేనే గీతా వాళ్ళ నాన్న విశ్వనాథంకి ఇల్లు వెతికిచ్చాను.
నాకు కూడా బ్రోకరేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. తప్పకుండా అడ్వాన్స్ కోసం రావాలి. వచ్చిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. కృష్ణ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఈ వయసులో ఎన్నప్ప సోషల్ సర్వీస్. నేనే కృష్ణ అడ్రస్ ఇస్తాను, మైండ్లో రాసుకో. కృష్ణ సన్ ఆఫ్ పి రాజశేఖరం, నెంబర్ 15, థర్డ్ క్లాస్ స్ట్రీట్, బీచ్ రోడ్డు, డాల్ఫిన్ దగ్గర. హైజాక్ నో వైజాగ్. వస్తున్నా. ఏమిటది? కలెక్టర్ రైడా? అవునన్నా. కలెక్షన్ వెళ్ళి చేరలేదని ఆటలాడుతున్నాడా? మినిస్టర్స్ అందరికి మామూలు ఇచ్చామని చెప్పరా? సరే అన్నా. సార్, ఈ అడ్రస్ ఎక్కడో మీకు తెలుసా? ఎంత ధైర్యం ఉంటే బండి అడ్రస్ అడుగుతారా? కోర్టేనంటే పళ్ళు వెళ్ళిపోతాయి. వస్తాను. ఆగో. హెల్ప్ చేయడానికి వచ్చిన వాడి మీద కోపడతారేంటి? ఈ అడ్రస్ లో గల వ్యక్తితో నాకేం అవసరం లేదు, అయ్యగారికే అవసరం. మీ వాడిని కొట్టిన వాడి కోసం వెతుకుతూ ఉన్నారుగా, ఇదిగో ఇదే వాడి అడ్రస్. మీ మేనకోడలకే వాడు లవ్ లెటర్ రాశాడంటే మిమ్మల్ని చూస్తే వాడికి భయం లేదని అర్థం. అన్నా, ఇదుగుతున్న అడ్రస్ దొరికిందన్నా. వేసేద్దాం వాడిని. సుమో బీచ్ రోడ్ వైపు పోనీ. అలాగేనా? అన్నా, వీడే అన్నా. ఆగండి, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ మేనకోళ్ళకి నేను లవ్ లెటర్ ఇవ్వలేదు అని ఎప్పుడో చెప్పాను. ఏంట్రా వాడితో మాట్లాడుతున్నారు? లేపైట్రా వాడిని. ఒక్క నిమిషం. ఏ నువ్వేం చేయలేవా? ఏరా, నువ్వెంతమందిని చంపుంటావు? ఓ 10 మందిని చంపుంటావా? నువ్వు ఓ 4-5 చంపుంటావా? కానీ ఈ అశోక్ ఇంతవరకు ఎవరైనా చంపుంటాడా? లేదా ఎవరైనా చంపడం మీరు చూసారా? నిజంగానే వాడు మగాడైతే నన్ను చంపనండి, అప్పుడు మీ అందరికీ వాడే నాయకుడు అని ఒప్పుకుంటాను. బ్రహ్మాండంట్రా కృష్ణ, నువ్వు మాట్లాడిన దాంట్లో సూపర్ లాజిక్ ఉందిరా. ఎరా, నేను ఎవరినైనా చంపడం మీరు చూసారా? మరి ఎలాగరా మీ నాయకుడిని ఆవగలను? ఇదిగో ఫోన్ చేయి, అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఇక్కడ ఒక బాడీ 2 ముక్కలుగా పడుందని చెప్పు. ఏంటన్నా చూస్తున్నారు? ఒకటి నేను వాడిని నరుకుతాను, లేదా సార్ నన్ను నరుకుతారు. ఎవరైనా సరే ఒకటే వెట్టు, ముక్కలు 2. తీసుకున్నా. మావయ్య, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరు మావయ్య ఇతను? ఇతను ఎందుకు చంపబోతున్నారు? కత్తి కింద పడేయండి. నేను చెప్తున్నానుగా, కింద పడేయండి. కింద పడేయండి మావయ్య, నేను చెప్తున్నానుగా. కత్తిని కింద పడేయండి. పడేయండి మావయ్య. నేను ఇప్పుడు చెప్తున్నాను, నీ మేనకోళ్ళు ఎవరో అస్సలు నాకు తెలియదు, ఇంతవరకు చూడను కూడా లేదు. అలాంటప్పుడు నేను ఆమెకి లెటర్ ఎలా రాస్తాను? నేను చెప్తున్నానుగా, కత్తిని కింద పడేయండి. రండి మావయ్య, రండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, అందులోని మత్తు మందు తోడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, అందులోని మత్తు మందు తోడు. లెటర్ మారడానికి ఎవరి కారకులో కనిపెట్టి వాడిని కుటుంబంతో సహా తగలట్టండి. వెళ్ళండి. చందన బ్రదర్స్ తెలుసు కదా? తెలుసు. అక్కడకు వెళ్ళి 1 మీటరు బ్లాక్ గుడ్డ వాంగి శని భగవానుడికి చేయంత అసరైపోతుంది. నిలుడా ఎన్నడా అర్జెన్సీ? ఆ భక్త కోటిகள் వచ్చినారా? భక్త కూడా రావడం లేదు, కేడీలు వస్తున్నారు. మనం ఫ్రాడ్ చేసిన విషయం ఊరంతా తెలిసిపోయింది. మనల్ని అంతం చేయడానికి రౌడీలు వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? గురువుకు ఆపద వచ్చిందని తెలియగానే ఎంతో ప్రేమాభిమానాలతో వస్తువులన్నీ నా కోసం ప్యాక్ చేస్తున్నారు. మా కోసం చదువుకుంటున్నాం. మీకోసం అంటారా? ఇంతకాలం మీ దగ్గర ఉన్నందుకు మాకేం దక్కింది? చెప్పలు, అరటిపండు తొక్కలే మిగిలి. అలా అంటారేమిట్రా? రారా పోదాం. ఒరే నా మాట వినరా? అన్ని వస్తువులు పట్టుకోకరా. ఒరే నన్ను అన్యాయం చేయకరా. ఒరే మీకేనా చెప్పేది? అయ్యో, నా కోసం ఏమీ ఉంచలేదా? ఆఖరికి నేను కుక్క నమ్మడానికి వేసుకున్న గెటప్ మాత్రం వదిలి వెళ్ళిపోయారా? ఇకపై నేను 2 గుంటారెడ్డిని కాను, రావులపాలె రాముని.
నన్ను కాపాడండి కాపాడండి. ఇటు సైడ్ ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చారమ్మా చూడు మొహం పగిలిపోద్దాటేళ్ళు చూడ అబ్బా! ఒరేయ్ కడుపులో తిప్పేస్తోంది కదరా బాబు. నా ముష్టి సోదరులారా, మీరందరూ ఆకేసరిగా ఎప్పుడు స్నానం చేశారా? పోయిన పుష్కరాలకే చేశాం. పోయిన పుష్కరాలక మళ్ళీ పుష్కరాలు వచ్చేట్టుగా ఉన్నాయి కదరా. ఇక నేను బయలుదేరుతాను రా. నన్ను కూడా మీలా ముష్టాడు అనుకున్నారా? ఇదంతా ఎస్కేప్ కోసం గెటప్పురా. ఈ యాసం నీకు సానా బాగా నప్పింది. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమే రౌడీలందరూ పారిపోయారు. పిలిచారనుకో మళ్ళీ ఏమంటున్నారు? ఇక పైన నువ్వు మా పార్టీ, నువ్వు మాతోటే ఉండాలి. ఏమిటి పార్టీయా? ఆ చెయ్యలేవరా రా. నువ్వు ఏ పార్టీకి ఓటేసావో దాన్ని గుర్తు చూపించగలవట్రా? నువ్వు పార్టీ గురించి మాట్లాడతావా? ఈ వ్యాధులన్నీ మందులేస్తే మాయమైపోతున్నాయిరా. నువ్వు ముష్టెత్తుకోవడం కోసం డ్రామా ఆడుతున్నావో నాకు తెలుసురా. నేనెవరో తెలుసురా? గుంట రెడ్డిలో ఇకపై ఎంకన్న గుడి దగ్గర వెంకన్న గుడి దగ్గర వెంకట్ ఆ గుళ్ళోనే ముష్టెత్తుకోవాలి. ముష్ట నీకు ఎంకన్న గుడి దగ్గర శివుడి గుడి దగ్గర నిర్ణయించాం. వాటాలు కూడా పనిచేశారా? నీకు ముష్టెత్తుకోవడం తెలుసా? అవును, దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చేయాలట్రా. నేను రాయల్ గా బ్రతికిన వాడరా. ఎలా ముష్టెత్తుకోవాలో నాకు తెలియదురా. అయ్యో ముట్టెత్తుకోవాలరా. గీత, అవసరమైనవి మాత్రమే తీసుకోమ్మా. అనవసరమైనవన్నీ తీస్తే మళ్ళీ పార్సల్ చేయడం వృధా శ్రమ కదా. ఇంకో వారం రోజుల్లో రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి. మనం కాశీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాశీకా? అవునమ్మా. మరెందుకు నాన్న అంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వచ్చావు? అక్కడే ఉండుండొచ్చు కదా. అక్కడ రౌడీల గోల ఎక్కువైపోయిందమ్మా. మనలాంటి మంచి వాళ్ళకి ఆ ఏరియాలో సుఖం లేదు. ఇది నా ఫ్రెండ్ ఇల్లు. అడ్వాన్స్ లేదు. 10 రోజులే కదా అని అద్దె కూడా వద్దన్నాడు. ఉండు నాన్న, నేను వస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే 3-4 బస్సులు మారాలి. ఇక మీద నీకు ఆ శ్రమ ఉండదు. ఎందుకని? నువ్వు ఉద్యోగానికి రావని మీ ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాను. నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తానమ్మా. కాశీలో నీకో పెళ్లి కొడుకుని చూశానని చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఆ పెళ్లికి సమయం వచ్చింది. వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లి చేయాలంటున్నారు. పెళ్లి కావలసిన పిల్లవి అక్కడ ఇక్కడ తిరగకూడదు. అందుకేనమ్మా ఉద్యోగం వద్దన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎవరు తలుపు తట్టినా సరే తీయొద్దు. ఆఫీస్ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేస్తాను. నా కోసం ఒకరిని నిర్ణయించావు. నా ప్రేమని ఆయనతోని పంచుకోవాలి. ఆ రూపాన్ని నా మనసులో అదిలంగా నిలుపుకున్నాను. ప్రతి క్షణం వారే నా వారు కావాలని జీవిస్తున్నాను. ఇప్పుడు మా నాన్న మరో పెళ్లి కొడుకుని చూశానంటున్నారు. భయంగా ఉంది కృష్ణ. మనసులో కొలువున్న వారితో నా పెళ్లి జరిపించు కృష్ణ. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వే వచ్చావు. లెటర్ మారిన విషయం గురించి ఆ చంటి బంటిని అడుగుదామని వెళ్తే వాడికి గాయాలు తగిలి హాస్పిటల్లో స్పృహ లేకుండా పడున్నాడు సార్. గీత ఎక్కడుందో తెలిసిందా? మీ ఆఫీస్కి వచ్చిందా? వాళ్ళ నాన్న ఆఫీసుకు ఫోన్ చేసి గీత ఇకపై ఉద్యోగానికి రాదని చెప్పారట సార్. ఇప్పుడు గీత ఎక్కడుందో తెలియలేదు. వాళ్ళిద్దరూ కలిసి కాశీ వెళ్తున్నట్టుగా తెలిసింది. కాశీకా? ఇంత అందమైన అమ్మాయి ఎవరో ఏంటో అనుకుంటున్నావు కదా. నీకోసమే ఆ భగవంతుడు పంపించాడు.